ఇందు మూలంగా 50 మందికి తెలియజేయింది ఏంటంటే మన ఊరి 50 సంవత్సరాల అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 20వ తారీఖు నుండి జరుగుతాయి. కావున మీ చుట్టాలు, బంధువులు, సేంతులు ఎక్కడున్నా తప్పనిసరిగా పిలిపించుకొని అమ్మవారిని పూజించాలా. హో! ఈ అమ్మోరు పండగకి అందరూ ఉండాలటయ్యా. పిల్లోడిని ఒకసారి పిలవయ్యా. అల్లుడికి పిలుపంటే అర్థమంతది గాని కొడుకు పిలిపేటో మన కర్మ గాని. మనూర్లో పండగలు ఎప్పుడు ఆడికెట్టా తెలుస్తుందయ్యా. ఈ ఊరి పొలం రేటెంతో తెలిసినోడికి పండగ తేదీ తెలియకుండా ఉంటదే నీ పిచ్చి గాని. పిల్లోడితో నీకు పట్టింపు లేటయ్యా. పండగ పూట ఊళ్ళో వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. ఒక్కసారి ఫోన్ చేసి రమ్మని పిలువయ్యా. హలో, ఒరే శ్రీరామ్, కోడలు పిల్లలు బాగున్నారా? ఏం లేదురా, ఈ నెల 20వ తేదీ నుంచి మా నూరు అమ్మూరు 50 సంవత్సరాల పండుగరా. అందరూ కలిసి రావాలట్రా, పిల్లలు కూడా తీసుకురండిరా. ఆ ఊరితో మాకు సంబంధం లేదనుకున్నప్పుడు ఆ పండగతో మాకు పని ఏంటి? మీరు చచ్చాకే రమ్మన్నారుగా, అప్పుడు వస్తాంలే. అప్పుడు రావదులేరా, అప్పుడు వస్తే 12 రోజులు ఉండాలిరా. ఇప్పుడు రారా, 9 రోజులు ఉంటే సరిపోతుంది. 3 రోజులు మిగులుతారా నీకు? నాకు ఒకసారి అయ్యా మాట్లాడతాను. హలో నాయనా శ్రీరామ్, నీ కన్న తల్లినిరా. నా కడుపులో 9 నెలలు మోసానురా. ఈ తల్లి కోసం ఒక్క 9 రోజులు వచ్చిపోరా. 9 నిమిషాలు కూడా తీరగలేదు ఇక్కడ. ఉంటాను. అరే అరే శ్రీరామ్, చెప్తే ఇన్నవుటే. మనం భూమి అమ్ముతామంతే తప్ప మనం బుర్రలు బద్దలు కుట్టుకున్న రాడాడు. అయినా పండగలని నీవు సచ్చేవని నేను సచ్చానని ఎన్నిసార్లు ఆడు అమెరికన్ నుంచి పోతాడు. అందుకనే 3 కలిసి ఒకసారి ఎట్టుకుందాం. ఏటయ్యా అది? నీ గొర్రె బరికి ఇంకా అర్థం కాకపోతే ఏడు చెప్తానే. మనం పొలం అమ్ముతామంటే ఆడు పిల్లలతో పాటు పరిగెత్తుకుంటూ వస్తాడే. పిల్ల పాపలతో 10 రోజులు సరదాగా గడిపేసి పొలం అమ్మేసి ఆడు సొమ్ములకి ఇచ్చేసి ఈ జన్మకి విశ్రాంతి తీసుకుందాం. అవునయ్యా. పిల్లలు వస్తున్నారని ఆనందపడిపోతుంది కానీ తర్వాత ప్రాణాలు పోతాయని మర్చిపోతుంది పిచ్చిది. ఏంటి మళ్ళీ ఫోన్ చేశారు? నీ అవసరం అర్థమైందిరా. పండగని వెంటనే పొలం అమ్మేద్దాంరా, కానీ ఒక్కసారి పిల్లల్ని కూడా తీసుకురారా, నీకు పుణ్యం ఉంటుంది. సరే, వస్తాంలే. వస్తారంట్లే. హాయ్ మై డియర్ చిల్డ్రన్, మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు. ఓ, మీరు విదేశాల నుండి వచ్చిన పిల్లలు కదా. గ్లాడ్ టు మీట్ యూ. మై నేమ్ ఇస్ శ్రీమంతుడు. ఇక నుండి మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ఓకే? ఓకే సార్. గనగన గంట గుడిలోనంట నీ మొగుడు సుంట నాతో చెగుంట. హాయ్ మై డియర్ చిల్డ్రన్, ఆర్ యు లైక్ టు ప్లే విత్ దెమ్? ఒరే అబ్బాయిలు, ఇలా రండి, ఇలా రండి. వీళ్ళను కూడా మీతో ఆడించారనుకోండి, ఇవన్నీ మీకే. ఏ బాబా, ఈ బొగ్గు బ్రదర్ ఏదో ఆఫర్ ఇచ్చాడా, ఏడు చేద్దాం. వాటితో పాటు వేయకూడదే ఈ డీలోకే. ఓకే, ఆర్ యు హ్యాపీ? మేకానిందంతా మేకానిందంతా. పండగలు మీ గ్రామంలో బాగా జరిగినాయంట కదా. ఆ అమ్మోరు దయ వల్ల పండగలు ప్రశాంతంగా జరిగిపోయినాయి. ఈ పని పూర్తయిపోతే నా పని కూడా పూర్తయిపోద్దయ్యా. మరో 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని మిగతా సొమ్ము ఇచ్చేస్తాను.
అలాగే సరేనయ్యా. ఇందిరా, నాన్న 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 ఏమైంది నాన్న? ఏమయ్యా నాన్న నాకు తెలియకుండా ఏడ్స్ చేసేసినావు నాన్న ఏమయ్యా నీవు అనుకున్నట్లు ఏమీ లేదే, కొద్దిగా కళ్ళు తిరగతనే అంతే. లేనండి, హాస్పిటల్కి వెళ్దాం. చంద్రయ్య ప్రాణాలకేం ప్రమాదం లేదు కానీ ఆయన మనసు మాత్రం కుదిరిపడడానికి కారణం ఈ పిల్లలే. వాట్ హ్యాపెండ్ బ్రదర్? వై ఆర్ యూ ఫీలింగ్ సో సాడ్? ఎనీథింగ్ రాంగ్? ఇక్కడ 10 days చాలా హ్యాపీగా గడిపాం బ్రదర్. రేపే మేము వెళ్ళిపోతామంట. వాళ్ళే లక్కీ ఫెలోస్ బ్రదర్, లైఫ్ అంతా ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మాకు రోబోకు పెద్ద తేడా లేదు బ్రదర్. అంటే వీళ్ళలాగా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అవును బ్రదర్. అయితే రండి, ఒక ఐడియా ఇస్తా. అర్థమైందిగా? Yes, brother. గుడ్. 10 రోజుల క్రితం మన ఊరి పండగలకు రమ్మన్నప్పుడు చాలా ఇబ్బంది అనిపించిందిరా. కానీ ఈ రోజు ఊరు విడిచి వెళ్ళాలంటేనే చాలా బాధగా ఉందిరా. మీ వైరాగ్యాలు చూస్తుంటే ఊర్లోనే ఉండిపోయేటట్టున్నారు. పదండి, లగేజ్ ప్యాక్ చేసుకొని ప్రయాణానికి రెడీ అవ్వండి. ఎంజాయ్ చేసింది చాలు, అన్నీ సర్దుకోండి. రేపే మన ప్రయాణం. ఎక్కడికి మమ్మీ? ఎక్కడికేంట్రా? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి. మేము మాత్రం మీరు ఎక్కడి నుంచి వెళ్ళారో అక్కడే ఉండిపోతాం. మమ్మల్ని వదిలి మీరు ఇక్కడ ఎలా ఉంటారా? ఏ మీరు మీ తల్లిదండ్రులను వదిలేసి ఉండట్లే, అలాగే మేము మిమ్మల్ని వదిలేసి ఉంటాం. మీ తల్లిదండ్రులు యవ్వనంలో సంపాదించిన ఆస్తుపాస్తులు కావాలి కానీ వృద్ధాప్యంలో వాళ్ళ కష్టాలు అవసరం లేదా? శభాషా మనవడా, ఎన్నాళ్ళు మనవడంటే తాత ఆస్తికి వారసుని అనుకున్నాను, కానీ ఇప్పుడు తాత ఆశయానికి వారసుని నిరూపించాలా? పిల్లల్ని ఎందుకు అలా రెచ్చగొడుతున్నారు? మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాం మాతో పాటు అమెరికాకు వచ్చామని? మీరు వింటేగా. చూడు మమ్మీ, నానమ్మ తాతయ్యలు సెంటిమెంటల్ ఫూల్స్ అని నీకు తెలుసు. ఈ ఊరు విడిచిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో రారని తెలుసు. అందుకే రమ్మంటున్నావు. వాళ్ళు నిజంగా వస్తే ఒక్క పూటైనా వండి పెడతావా? ఏది నా మీద దొట్టేసి చెప్పు. 20 సంవత్సరాలు వచ్చేసరికి తెగిపోయే ఆ విదేశీ కల్చర్ కంటే సచ్చే వరకు కలిసి బ్రతికే ఈ స్వదేశీ బంధాలే మాకిష్టం. ఈ ఊర్లోనే ఉంటాం, ఇక్కడే చదువుకుంటాం. ఆ చదువు ఈ దేశానికి ఉపయోగపడేట్లు చేస్తాం. నీ మాటలు ఎంతుంటే శ్రీరాముని స్పర్శ తగిలిన ఆంజనేయుని శరీరంలా నా శరీరం పులకించిపోతుందిరా. ఇప్పుడు సూటిగా చెప్పరా మనోడా, నీ నిర్ణయం ఏంటో? మా నిర్ణయం ఒక్కటే, ఈ ఊరిని ఈ దేశాన్ని విడిచిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో రాము. మీరు మాతో ఉంటారో పోతారో మీరే నిర్ణయించుకోండి. పల్లె మనసులు పసి మనసులు ఒకటే సార్. మేము అల్లరి చేస్తే ఊరంతా భరించినారు, మేము అభివృద్ధి చేస్తే ఆస్వాదించినారు. ఈ ఊరి కోసం విజ్ఞతతో ఆలోచించి విలువైన మీ నిర్ణయం చెప్పండి సార్. మనిషి అన్నాక మనల్ని కన్నవారి అభిమానులతో పాటు మనం కన్నవారి అభిమానులు కూడా సంపాదించాలి. ఇప్పుడు ఇద్దరికీ దూరం అయ్యేలా ఉంది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. పిల్లలే ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక మనం చేసేదేముంది? మీ అందరికి ఇష్టమైతే మాకు కూడా అభ్యంతరం లేదు. నాన్న, మేము అనుకోకుండా వచ్చేసాం. అక్కడ పెండింగ్ పనులు పూర్తి చేసి రావడానికి మాకు కొన్ని రోజులు టైం కావాలి. అన్నీ సెక్కబెట్టుకున్నాక రండిరా. మీ మనసులు మారిన రోజునే మన పల్లెకు పండుగొచ్చిందిరా. ఒరే ఆనంద్, మన పల్లెకొచ్చిన పండగే పక్కూరికి రావాలిరా. అది తామర తంపరలా ఊరూరు పాకుతూ ఈ దేశాన్ని చుట్టేయాలి. మాకు ఐడియా వచ్చింది పెద్దయ్య. అది దేశ రూపురేఖలే మార్చేయాలరా. ఖచ్చితంగా మార్చేస్తుంది. పని రేపే ప్రారంభిస్తాం.